శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ప్రతి మంగళవారం నాడు మనము చక్కటి హాస్య కథల గురించి ప్రస్తావించుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథల గురించి, మన డాక్టర్ సోమరాజ్ సుశీల గారి ఇల్లీరమ్మ కథల గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనము శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల్లోకి ప్రవేశించాము. ఇవి కూడా ఎంతో సిద్ధమైన హాస్యంతో కూడి ఉంటాయి. ఈ కథలన్నీ మనల్ని అలరిస్తాయి. సరే, కథలోకి వెళ్ళిపోదాము. ఈ వారం మనం చెప్పుకోబోయే కథ పేరు భాగవత సారం. తాతయ్య గారు, అమ్మమ్మ మళ్లీ వాదన వేసుకున్నారు. నా ఆరోగ్యం బావుండటం లేదు, పెందలాడే భోజనం చేయమంటాడు హోమియో డాక్టరు. చెప్పినా చెవికెక్కదు నీకు అంటాడు తాతయ్య. నే ఊరికే కూర్చుంటున్నానా, లేచిన దగ్గర్నుంచి పరుగులు పెడుతూనే ఉన్నాను, పని తెమిలితేగా అంటుంది అమ్మమ్మ. ఎలా తెములుతుంది? శుచి శుభ్రం అంటూ చీపుళ్ళు కడిగి, ఇల్లు తుడిచి, గుడ్డలుతికి, చాంతాళ్లు కడిగి, సూర్యుడు నడినెత్తికెక్కితేగాని పొయ్యి వెలిగించవు. నాంచారమ్మ వంట నక్షత్ర దర్శనం అన్నట్టు ఏ 3 పెడతావు పిండాకూడు అని తాతయ్య విసుక్కున్నారు. ఇదంతా నాకోసమా? నా జీవితం అంతా చాకరీకే అంకితమైపోతుంది. ఆ గోడకెక్కి కూర్చుని దేవుళ్ళందరికీ పూజ చెయ్యాలా, మహానైవేద్యం పెట్టాలా? మీరు చూడపోతే గంట వినగానే వచ్చి పీట మీద కూర్చుంటారు. ఇటు మీకు వడ్డించి దేవుడికి తాంబూలం, కూర వడ్డించి మంత్రపుష్పం, నా సాయశక్తిలా పరుగు పెడుతూనే ఉంటాను. ఇంతకన్నా చేయడం నా చేతకాదు బాబూ అంటుంది అమ్మమ్మ గద్గద కంఠంతో. కాస్త చాదస్తం తగ్గించుకో, హైరాణ పడకుండా పెందలాడే పనులు తెముల్చుకో అని అందరూ చెప్తారమ్మమ్మతో. అయినా ఆవిడ గొడవ ఆవిడదే. ఒక పాతగుట్ట తీసుకుని కిటికీ తుడవడం ప్రారంభిస్తుంది. పనిచేసే సమయంలో భక్తి పాటలు పాడుకోవడం ఆవిడికి అలవాటు. ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవ రామచంద్ర అంటూ కిటికీ తుడుచుకుంటూ తాదాత్మ్యం చెందుతుంది. ఏ తీరుగా నన్ను దయచూచెదవు అంటూ పాడుతూ ఉంటే అడ్డు వస్తారు తాతయ్య. నువ్వు కాదు ఆ పాట పాడుకోవలసింది నేను. 12 రామదాస్ కీర్తనలైపోయినా మొదటి కిటికీ దగ్గరే ఉన్నావు. ఈ లెక్కన 22 కిటికీలు, 15 ద్వారబంధరాలు తుడిచేది ఎప్పుడు, మడి కట్టుకునేదెప్పుడు, వంట చేసి నాకింత ముద్ద పెట్టేదెప్పుడు? ఇదిగో అయిపోయింది అంది అమ్మమ్మ. ఇట్లా కాదు గాని నా మాట విని ఒక్కో కిటికీకి ఒక్కో కీర్తన అని నియమం పెట్టుకో. కిటికీలకు రామదాస్ కీర్తనలు, తలుపులకు త్యాగరాజస్వామి కీర్తనలు అని అనుకో. సింహద్వారానికి కావాలంటే ఓ పంచరత్న కీర్తన పాడుకో. ఇట్లా నియమానుసారంగా నడుచుకుంటే నీకు సుఖం, నాకు సుఖం అంటూ సలహా పారేశారు తాతయ్య. బాగానే ఉంది సంబడం. పాట అయిపోయినా ఇంకా దుమ్ము ధూళి మిగిలిపోతేనో. అయినా పని పనే, పాట పాటే, రెండిటికీ లంకె కుదరదు అని అమ్మమ్మ తేల్చి చెప్పేసింది. నీ మతం నీదే, చెప్తే అర్థం కాదు. నీ శుభ్రతకు తట్టుకోలేక ఏదో నాడు నేను హరీమంటాను, అప్పుడు గాని నీ తిక్క కుదరదు అంటారు తాతయ్య. ఏమిటి అపభ్రంశం మాటలు? నేనేదో మిమ్మల్ని మార్చి పారేస్తున్నట్టు హైరాణ పడిపోతారు. అర్ధసేరు పాలు కాచి చిక్కటి కాఫీ ఇస్తే కంచుగిన్నంతా తాగుతారు. చాలదా? ఎంతసేపు తిండి గొడవే మీకు. పొద్దు పొడిచేనమ్మ నారాయణ, పొట్టలకు వేళాయే నారాయణ అని శుచి శుభ్రం వదిలేసి నేనుండలేనమ్మా అంటుంది అమ్మమ్మ. చెప్పి చెప్పి విసుగేసి ఊరుకున్నారు అందరూ. గుళ్ళో భాగవతం చెప్పడానికి వచ్చాడు ఒక పండితుడు. స్వయంపాకం ఏర్పాటు చేశారు. భాగవత సప్తాహం మొదలైంది. మొదటి రోజున పురుషుడు ముక్తి పొందాలి అంటే యజ్ఞయాగతులు చెయ్యాలి, తపస్సులు చెయ్యాలి. కాని స్త్రీ ముక్తి పొందాలి అంటే పతిసేవ చేస్తే చాలు అని చెప్పారట. తాతగారికి ఆశ కలిగిందట. అయ్యా, రేపు మా వాళ్ళని తీసుకొస్తాను, ఈ ముక్క మళ్లీ చెప్తే నాకు మేలు చేసిన వారవుతారు అన్నారట ఆయనతో. పిన్నిగారు మిమ్మల్ని సరిగ్గా చూడరా బాబాయ్ గారు అని అడిగాడట ఆయన. బాగానే చూస్తుంది, కాకపోతే వేళకి అన్నం పెట్టకుండా డొక్క మార్చేస్తుంది చెప్పారట ఆయన. సరే తీసుకురండి, ఈ పతిభక్తి గురించే మరింత మనసుకి హత్తుకుపోయేలా చెప్తాను హామీ ఇచ్చారట ఆయన. అమ్మమ్మని రమ్మంటే ఇదిగో మాధవ, అదిగో మాధవ అంటూ రోజులు గడిపేసింది. ఒకరోజు పని తెముల్చుకుని వెళ్ళింది గాని అప్పటికే పండితుల వారు కథ ముగించి స్వస్తిహి ప్రజాభ్యాం అనేస్తున్నారట. ఇక మిగిలింది ఒకే రోజు. తాతగారు గట్టి పట్టుదలతో నయానా భయానా చెప్పి వెంటబెట్టుకెళ్లారు. ఆఖరి రోజు కాబట్టి చాలామంది వచ్చారు. తాతగారు భార్యా సమేతంగా రావడం చూసి సందర్భం కాకపోయినా పతిభక్తి గురించి చెప్పారట. ఆయన చెప్పింది వింటే చెండిక కూడా పతివ్రతగా మారిపోవలసిందేనట. మంగళహారతి చదివింపులు అయ్యాక ఇంటికొచ్చాక ఎలా ఉంది భాగవతం అని అడిగారుట తాతగారు. భేషుగ్గా ఉంది, మంచి పాండిత్యం, కంచు కంఠం, జన్మ చరితార్థం అందిట అమ్మమ్మ. పతిభక్తి గురించి ఎంత బాగా చెప్పాడో విన్నావా? పతిభక్తి గురించా? ఎప్పుడు చెప్పాడు? గతుక్కుమన్నారు తాతయ్య. అదేమిటి ఎంతసేపు చెప్తేను? ఏవో మరి ఎప్పుడు చెప్పాడు అన్నట్టు మరిచాను. శ్రీదేవమ్మ నిన్న రాంభట్లపాలెం నుంచి వచ్చింది.
కూతురు నీళ్ళోసుకుంది కదా, నీరసంగా ఉందిట. చెప్తుంటే తాతయ్యకి చిరాకేసింది. అందుకే నాకొళ్ళు మండేది. భాగవతం వినమని తీసుకెళ్తే పక్కవాళ్లతో కబుర్లు వేసుకుని పతిభక్తి కాస్త గాలికొదిలేస్తివి విసుక్కున్నారు. తెల్లారింది. తోటలో పూలన్నీ కోసి పెద్ద గంగాళం నిండా నీళ్లు తోడి దానిలో ఈ పూలు వేసి కడిగి బుట్టకి పడేస్తోంది అమ్మమ్మ. ఇదేమిటి ఈ పూల పరిశుభ్రత కార్యక్రమం ఇదివరకు లేదే? ఆశ్చర్యంగా అడిగారు తాతయ్య. భలేవారు మీరు, నిన్న భాగవతంలో చెప్పారు వినలేదా? పువ్వులని క్రిమికీటకాదులు, పక్షులు ఎంగిలి చేస్తాయి. వాటిని శుభ్రపరిచి ఆ తర్వాతే దేవుడి పూజకి వినియోగించాలి అని స్పష్టంగా చెప్పారు సమాధానం చెప్పిందావిడ. టపీమని నెత్తి బాదుకున్నారు తాతయ్య. శ్రీరామచంద్ర, అంత భాగవతంలో నువ్వు గ్రహించి నీదటే. ఇక నుంచి ఇంకో గంట ఆలస్యంగా నాకు తిండి పెడతావు. కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టయింది అనుకున్నారు నీరసంగా. బలవంతాన భాగవతం వినడానికి తీసుకెళ్లడము మంచిదే అయింది. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి అంది అమ్మమ్మ ఎందుకైనా మంచిదని మరోసారి పూలు కడుగుతూ. విన్నారుగా ఈ భాగవత సారం అనే సరదా ప్రహసనాన్ని. మరి మన తాతయ్య గారి పాటలని, అమ్మమ్మ గారి శుచి శుభ్రత ప్రహసనాన్ని. వచ్చేవారం ఇటువంటిది మరో సరదా కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.